హాయ్, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆల్మోస్ట్ చాలా మంత్స్ తర్వాత అయితే మాత్రం బయటికి వెళ్తున్నాను, అది కూడా సోలో రైడ్. అసలు ఎలా సోలో రైడ్స్ అనేవి మిస్ అయిపోయాయి చాలా వరకు. అండ్ ఈరోజు కూడా ఎప్పుడు అనుకున్న ఒడిశాలో ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం అలా వెళ్తున్నాను. అండ్ ఆ డిస్టెన్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 252 కిలోమీటర్స్ చూపిస్తుంది. 5 అవర్స్ కాదు కానీ 6 అవర్స్ చూపిస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే టైం ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది అనుకుంటా. అండ్ ఈసారి అయితే వైజాగ్లో అయితే మాత్రం చలి కుమ్మేస్తుంది, ఒక లెక్కలో ఉంది. జస్ట్ ఒక 1 వీక్ బిఫోరే మొత్తం అంతా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. నార్మల్గా ఉన్న టెంపరేచర్ చాలా వరకు డ్రాప్ అయింది. అండ్ నిన్నే ఇప్పుడు చూశాను, చింతపల్లి ఉంటుంది కదా, చింతపల్లిలో -17 or 7 నిన్న ఎవరో పెట్టారనమాట పోస్ట్. అంత తగ్గిపోయిందట, ఇంకా డ్రాప్ అవుతుందని చెప్తున్నారు టెంపరేచర్ అనేది ఇంకా ముందు. అబ్బా చాలా బాగుంది. జాబ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉండడం, ఆ వీక్ ఆఫ్ సండే ఒక్కరోజే రావడం, ఎక్కడికి వెళ్ళడానికి ఆప్షన్ దొరకట్లేదు అన్నమాట. అండ్ రేపు క్రిస్మస్ కదా, రేపు కూడా హాలిడే. సో ఈరోజు వెళ్తే కొంచెం రేపు రెస్ట్ తీసుకుంటాం బాగుంటుంది కదా అనేసి వెళ్తాను. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం. బట్ ఒక ప్లేస్ దగ్గర వచ్చేసి ఆగి గోప్రో అయితే ఆఫ్ చేస్తాను. అండ్ ఇది మద్దిలపాలెం జంక్షన్. మార్నింగ్ టైం అయితే ట్రాఫిక్ ఉంటుంది చాలా వరకు. అంటే హైదరాబాదు ఈ సిటీస్తో కంపేర్ చేస్తే అంత ఉండదు కానీ పర్వాలే ఉంటుంది. బట్ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ ఖాళీగా ఉంది. ఇక్కడ ఒకసారి ఈ ముందు లైన్లోనే ఎగ్ దోశ దొరుకుతుంది. ఒక ఇన్స్టాలో రీల్ కూడా చేశా, చాలా బాగుంటుంది. విజయనగరం అయితే వచ్చాం. యాక్చువల్లీ 6:30 అయింది కరెక్ట్గా. నేను కొంచెం స్లోగా వచ్చా. 6:30 or 5:30, 6:30 అయింది. ఇంకా మన డెస్టినేషన్కి ఇంకా 150 ఉంది. అందుకనే బెటర్ ఇన్స్టా కూడా మౌంట్ చేసుకుందా. దియ్యమల్లి కూడా సేమ్ రూట్, అందుకే నేను మ్యాప్ పెట్టలేదు. ఇక్కడి నుంచి మ్యాప్ ఎందుకు పెట్టానంటే మేబీ ఏమైనా కట్టింగ్, ఏమైనా లెఫ్ట్ రైట్ ఏమైనా టర్నింగ్స్ ఉంటాయేమోనని డౌట్ వచ్చి పెట్టా. బట్ ఏం ఉండవు, ఇంకా తిన్నంగా ఒకటే. ఏం పేరు అది, రామచంద్రపురం వరకు సేమ్ రూట్. రోడ్ అయితే చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా. రోడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంది. రామచంద్రపురం 14 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సూర్యుడు చూసారా?
గోప్రో ఎందుకో స్లోగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడైతే విష్ణు సూర్య హోటల్స్ అట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టీ తాగేసాను, ఆకలి వేసింది. అండ్ ఇంకా 2 hours 44 minutes చూపిస్తాం. 106 kilometers తింటున్నాను. కానీ అటువైపు చూస్తాను, స్ట్రైట్ గడ్డి చూసారా, అది ఏదో వరి చేను లేకపోతే సంథింగ్ ఏం చేస్తున్నారో తెలియట్లేదు నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అది సర్కిల్లో తిరుగుతుంది, గడ్డి అలా పడుతుంది. కనిపిస్తుందో లేదో గోప్రోలో ఎదురుగా. ఎగ్జాక్ట్గా టైం 8:05 9:30 కల్లా వెళ్ళిపోవాలి, రిటర్న్ మళ్ళీ అయిపోవాలి. ఇదేంటంటే సాలూరు బైపాస్ రోడ్. ఇది ఫస్ట్ రాయ్పూర్ రోడ్లోకి రావాలి. రాయ్పూర్ రోడ్లోంచి మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత మనకి ఈ సాలూరు బైపాస్ రోడ్డులోకి రావాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక 6 kilometers వెళ్ళమంటుంది. 6 kilometers వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రస్తుతానికి 6 kilometers చూపిస్తుంది. ఈ రోడ్లో 6 kilometers వెళ్ళాలంటుంది. మేబీ అక్కడి నుంచి మరి లూప్ లైన్కి ఏమైనా కనెక్ట్ చేస్తుందేమో తెలియదు. అటు నేను ముందే చెప్పాను కదా, నేనైతే ఇలా అనుకోలేదు రోడ్స్ ఇంత బాగుంటాయని. నాకు తెలిసి నేను డియోమలి 2019లో వచ్చానేమో, అప్పటికి అసలు రోడ్స్ అసలు బాగాలేవు. బట్ ఇప్పుడైతే మాత్రం రోడ్స్ సూపర్గా ఉన్నాయి. మీ దగ్గర కానీ సూపర్ బైక్ ఉంటే మాత్రం అబ్బా, ఈ రోడ్లో పిచ్చెక్కించవచ్చు, అంత బాగుంది రోడ్డు. ఈ రోడ్డు కూడా చూడండి ఎంత బాగుందో. ఇది వెనక లారీలు వస్తున్నాయి, అవి రాకముందే వెళ్ళిపోవాలి. చూద్దాం, ఇంకెక్కడ ఆగుదాం. ఇది యాక్చువల్లీ సుంకి ఘాటి. అబ్బాబ్బా, ట్రక్ ట్రాఫిక్ అయితే దారుణంగా ఉంది. ఇంకా మార్నింగ్ కాబట్టి మేబీ చాలామంది ఆగిపోతారు. బట్ డే టైం అయితే మాత్రం, అదే నైట్ టైం అయితే చాలా హెవీగా ఉంటుంది అనుకుంటా ట్రక్ ట్రాఫిక్. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లో ఉంటుంది పర్టికులర్గా ఈ ప్లేస్లో. అక్కడ ఎవరు దియ్యమల్లి ప్లాన్స్ ఏమి లేవు ఆ సండే. యాక్చువల్లీ బైకర్స్ ఒక్కడు కూడా కనిపించట్లేదు. ఎప్పుడైనా సరే అప్ ఎక్కేటప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాటి ఎక్కేటప్పుడే. ఎందుకంటే యాక్చువల్లీ డౌన్ సైడ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా ఫాస్ట్గా వస్తారు. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. డౌన్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బ్రేకింగ్ మీద కంట్రోల్ ఉండాలి. డౌనే కదా అని వెళ్ళిపోతే అసలు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇందాకలా చూపిద్దాం అనుకున్నాను, లారీ అప్పుడే పడిపోయిందేమో, మరి ట్రక్ పడిపోయినట్టుంది.
ఎగ్జాక్ట్గా టైం అయితే 11 అయింది. ఇంకా 90 కిలోమీటర్స్ చూపిస్తుంది. సారీ, ఇన్స్టా ఏదైనా వ్యూకి అడ్డుంటే నన్ను ఏమనుకోవద్దు. అది యాక్చువల్లీ ఛార్జింగ్ లేదు ఇన్స్టా. చాలా వరకు ఎక్కువ అదే సేవ్ చేస్తుంది గోప్రో కంట. చాలా ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటుంది ఇన్స్టా అయితే. గోప్రో అలా కాదు, చాలా ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. అందులో నేను వింటర్ కదా, ఫస్ట్ బ్యాటరీ అయితే చాలా దారుణం. మహా అయితే 15 మినిట్స్కి డ్రైన్ అయిపోయినట్టుంది బ్యాటరీ అది. ఇది సిమ్లీ కూడా అంటారు, ఆల్రెడీ క్రాస్ చేసాం. ఆ సిమ్లిగూడ విలేజ్ ఏంటంటే అన్నిటికీ మెయిన్ పాయింట్. ఒరిస్సాలో మీరు ఎక్కడికైనా ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే అది మెయిన్ పాయింట్ అనమాట ఆ విలేజ్. కానీ చాలా పెద్దది ఉంది. ఓబా, బ్రెడ్ ఒకటి క్యారీ చేశాను, అది తిని కొంచెం వాటర్ తాగాను. అబ్బా చాలా బాగుంది, ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. ఓ షెట్. ఇది యాక్చువల్లీ ఛార్జింగ్ పెట్టాను, మీకు వ్యూ అడ్డుతుందేమో మేబీ తెలీదు. ఇది సెల్ఫీ స్టిక్, ఇది బోబో మౌంట్. దీన్ని అటాచ్ చేశాను, ఏదైనా డిఫరెంట్గా యాంగిల్ ఏదైనా వస్తుందేమోనని. కానీ వాటర్ సోర్స్ అయితే మాత్రం ఆ పక్కన అదంతా వాటర్ ఉంది. కొలాబ్ యాక్చువల్లీ డ్యామ్ ఉంటుందట, నేనైతే డ్యామ్కి పెట్టలేదు. రివర్ షోర్ అని ఒక తెలుగులో ఏమంటారంటే ఒడ్డు. అదంతా గ్రాస్ అంతా గ్రీన్గా ఉండి వాటర్ ఫ్లో అవుతుందన్నమాట. చాలా బాగుంది మరి వీడియోస్లో వాటిల్లో. ఫస్ట్ టైం ఒడిస్సాకి చేసిన రైడ్స్లో సక్సెస్ఫుల్గా ప్లేస్ అయితే రీచ్ అయ్యాను నేను. ఎగ్జాక్ట్గా టైం 11:40 అయింది. యాక్చువల్ 11:30 అని చూపించింది, బట్ నేనేంటంటే లాస్ట్ 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏంటంటే చాలా నెమ్మదిగా వచ్చాను, రిలాక్స్గా వచ్చాను. అంటే రోడ్డు చాలా బాగుంది, అలా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. మరీ అన్యాయం ఉందే అస్సలు. చాలా దారుణంగా ఉంది. పిక్నిక్ స్పాట్లో లేదు, చెడదొబ్బరు. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి పుచ్చిల్లే. ఎందుకంటే ఈ ప్లేస్ అయితే అస్సలు వర్త్ కాదు. నాకు తెలిసి అటువైపు వెళ్ళలేమో, అటువైపు చాలా బాగుంది ఆ హిల్ ఏరియా దగ్గర. మేబీ రోడ్ లేదు, బట్ ఈ ప్లేస్ కూడా బాగుంటుంది. పిక్నిక్ టైంలో వీళ్ళందరూ చెత్త చెదరం పడిసినట్టున్నారు. నాకు తెలిసి ఇది రైనీ సీజన్లో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. కొలాబ్ డ్యామ్కి కూడా వెళ్ళొచ్చు, బట్ కొలాబ్ డ్యామ్ ఏంటంటే చాలా దూరం ఇక్కడి నుంచి అనుకుంటా, మ్యాప్లో చూడాలి. అప్పర్ కొలాబ్ డ్యామ్ అంట. ఓ డ్యామ్ ఇక్కడి నుంచి ఇంకా 20 కిలోమీటర్సా? చచ్చితే గొర్రె. వన్ అవర్ 22 మినిట్స్ అట. రిటర్న్లో ఉంటుంది. ఇదే కొలాబ్ రివర్ షోర్. రివర్ షోర్లో లేదు, చెత్త షోర్లో ఉంది అంతనా. ఓకే, ఇది రోడ్ ఏదో ఉంది ఇటువైపు. ఓకే, కార్ ఉంది అక్కడ.
నాకు తెలిసి ఇలా వెళ్ళొచ్చు అనుకుంటాను. అబ్బాబ్బాబ్బా, బండి మాత్రం సూపర్ కనబడుతుంది. ఇన్స్టా కూడా రికార్డ్ అవుతుంది. కొంచెం వాటర్ తాగేసి స్టార్ట్ అయిపోదాం.